ఏ దేశంలోనైనా రాజకీయ నాయకులు అంటే పదవిలో ఉన్నప్పుడు అపరిమితమైన అధికారాలు, పదవి దిగిపోయిన తర్వాత జీవితాంతం పెన్షన్లు, ఇతర రాజభోగాలు అనుభవిస్తారు. కానీ పొరుగు దేశం శ్రీలంక మాత్రం ఇప్పుడు చరిత్రని తిరగరాస్తోంది. దేశం ఆకలితో అలమటిస్తుంటే మాకు పెన్షన్లు ఎందుకు అని ఆ దేశ పార్లమెంట్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్లు ఎంపీగా ఉంటే చాలు, జీవితాంతం కూర్చుని తినే పెన్షన్ వ్యవస్థకు స్వస్తి పలికింది. అధ్యక్షుడు అనురా కుమార దిశనాయకే నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్ళు తెరిపిస్తోంది. పొరుగుదేశం శ్రీలంకలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ పార్లమెంటు సభ్యులకు ఇస్తున్న పెన్షన్లను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. 225 మంది సభ్యులున్న సభలో 154 మంది అనుకూలంగా ఓటేశారు. ఆశ్చర్యకరంగా కేవలం 2 సభ్యులు మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించారు. మిగిలిన వారందరూ ఓటింగ్కు దూరంగా ఉన్నప్పటికీ మెజారిటీ సభ్యులు తమ సొంత ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే 3/2 మెజారిటీతో బిల్లు నెగ్గింది. 5 ఏళ్ల పదవిలో ఉన్న ఎంపీలకు ఇప్పటి వరకు జీవితాంతం పెన్షన్ అందించే విధానం ఉండేది. కానీ కొత్త చట్టంతో అది పూర్తిగా రద్దయింది. ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఈ సౌకర్యం నిలిచిపోనుంది. శ్రీలంక ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడానికి వెనుక 3 ఏళ్ల క్రితం నాటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆకలి కేకలు, పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఆ సంక్షోభం నుంచే నేటి ఈ సంస్కరణ పుట్టింది. పర్యాటక రంగంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతింది. అంతకుముందు జరిగిన ఉగ్రదాడులు కూడా విదేశీ పర్యాటకుల రాకను తగ్గించాయి. విదేశీ మారక నిల్వలు క్షీణించడంతో దిగుమతులు నిలిచిపోయాయి. ఇంధనం, ఆహారం, ఔషధాలు అన్నింటికీ కొరత ఏర్పడింది. విద్యుత్ కోతలు రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఇక ఈ నిర్ణయం వెనుక ఆర్థికపరమైన లెక్కలు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం, అప్పుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఖర్చులను తగ్గించడం తప్పనిసరిగా మారింది. చిన్న మొత్తంలా కనిపించిన దీర్ఘకాలంలో పెన్షన్ భారం భారీగా మారుతుంది. ముఖ్యంగా ప్రతి ఎన్నికల తర్వాత కొత్తగా అర్హత పొందే సభ్యుల సంఖ్య పెరిగితే ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. 2022 సంక్షోభ సమయంలో పాలకులు బాధ్యత వహించాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. రాజకీయ నాయకుల విలాసవంతమైన జీవితం, ప్రత్యేక సౌకర్యాలు ప్రజల్లో ఆగ్రహం కలిగించాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ఒక ప్రయత్నంగా కనిపిస్తోంది. రాజకీయ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత పెరగాలంటే ఇలాంటి సంస్కరణలు అవసరమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల శ్రీలంక ఖజానాకు భారీగా నిధులు మిగలనున్నాయి. ఈ కొత్త చట్టం కేవలం కొత్తగా వచ్చే ఎంపీలకే కాదు, ప్రస్తుతం పెన్షన్లు అందుకుంటున్న మాజీ ఎంపీలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వం తమ కోసం త్యాగం చేస్తోంది అన్న భావన ప్రజల్లో కలిగించడం ద్వారా ఆర్థిక సంస్కరణల కోసం ప్రజలు కూడా సహకరించేలా చేయాలన్నది దిశనాయకే ప్లాన్. మరోవైపు ఈ నిర్ణయం పలువురు వ్యతిరేకిస్తున్నారు. పెన్షన్ రద్దు వల్ల రాజకీయాల్లోకి రావాలనుకునే సామర్థ్యవంతుల సంఖ్య తగ్గవచ్చని, ప్రజాసేవకు పూర్తి సమయం కేటాయించిన వారికి కనీసం భద్రత ఉండాలన్న వాదిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థితి దృష్ట్యా కఠిన నిర్ణయాలు తప్పనిసరి మారాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం తర్వాత తీసుకుంటోన్న నిర్ణయాత్మక సంస్కరణల్లో ఇది ఒక భాగం మాత్రమేనని, పన్ను సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల పునర్వ్యవస్థీకరణ, వ్యయ నియంత్రణ ఇవన్నీ సమాంతరంగా కొనసాగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు ఒక పెద్ద హెచ్చరిక ఇచ్చినట్లయింది. రాజకీయం అంటే కేవలం అధికారం కాదు, అదొక సేవ అని దేశం కష్టంలో ఉన్నప్పుడు పాలకులు ముందుగా తమ జేబులకు కత్తెర వేసుకోవాలని శ్రీలంక చాటి చెప్పింది. మరి ఈ నిర్ణయంపై ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాలి.